సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం వంటింటి పొగ ఆరోగ్యానికి సెగ అనే అంశం గురించి చూద్దాం। వాహన కాలుష్యం, ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ, అలాగే వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్యం, ఇలా వాహనాలు పరిశ్రమల నుంచి వస్తున్న వాయు కాలుష్యం గురించి అందరికీ తెలుసు। అయితే నాలుగు గోడల మధ్య పుట్టుకొచ్చే ఉద్గారాలు సైతం గాలిని విషతుల్యం చేస్తున్నాయి। ఇదే గృహ వాయు కాలుష్యం। ఇండియాలో గృహ వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుందని, గృహిణులు అధిక స్థాయిలో బ్లాక్ కార్బన్ కాలుష్య ప్రభావంతో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని ఇటీవల ఇండియా క్లీన్ ఎయిర్ సమిట్ 2024లో కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ముఖ్య సలహాదారు సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు। దేశవ్యాప్తంగా వెలువడుతున్న మొత్తం వాయు కాలుష్యంలో ఇళ్ల వాటా 20 నుండి 40% ఉందని, నగరాల్లో కంటే గ్రామాలలోనే గృహ వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు। గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఇప్పటికీ వంట కోసం కట్టెలు, బొగ్గు, పిడకలు వంటి వాటిని ఉపయోగిస్తున్నారు। ఆధునిక ప్రపంచంలోనూ 230 కోట్ల మంది కాలుష్యకారక వంట చిరుకునే వినియోగిస్తున్నారు। 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తక్కువ ధరకు సుస్థిర ఆధునిక ఇంధనం అందుబాటులోకి రావాలన్నది ఐక్యరాజ్యసమితి లక్ష్యం। పలు దేశాలు ఇప్పటికీ ఆ దిశగా ముందుకు సాగడం లేదన్నది స్పష్టమే। భారత్లోనూ ఎంతోమంది వంటలకు స్వచ్ఛమైన ఇంధనం వాడటం లేదు। మహిళల ఊపిరితిత్తులు, గుండె, కాలేయ సంబంధిత వ్యాధులకు ఇవే కారణమవుతున్నాయి। క్యాన్సర్లు సైతం ఎక్కువ అవుతున్నాయి। గృహ వాయు కాలుష్యం గర్భిణుల ఆరోగ్యం, కడుపులోని బిడ్డలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది। ప్రపంచవ్యాప్తంగా అతి సూక్ష్మ ధూళికణాలు PM2.5 వంట పొగ కారణంగా 2019లో దాదాపు 60 లక్షల మంది శిశువులు నెలలు నిండక ముందే జన్మించారని, 30 లక్షల మంది తక్కువ బరువుతో పుట్టారని కాలిఫోర్నియా ఒక అధ్యయనంలో తేల్చింది। గృహ వాయు కాలుష్యం మూలంగా నవజాత శిశు మరణాలు సైతం సంభవిస్తున్నాయి। ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏటా 32 లక్షలకు పైగా మరణాలు గృహ వాయు కాలుష్యం వల్లనే సంభవిస్తున్నాయి। వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 2 లక్షలకు మించి ఉన్నారు। వంట పొగతో మహిళల ఆరోగ్యం గుల్లవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది। దీంతో కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది। 2023 మార్చి నాటికి దేశంలో 10 కోట్లకు పైగా కుటుంబాలు LPG కనెక్షన్లు పొందగా, వాటిలో దాదాపు 50% ఒక్కసారి కూడా సిలిండర్ తీసుకోలేదని పరిశీలనలు చెబుతున్నాయి। అంటే గ్యాస్ పొయ్యిలు ఉన్నా ఎంతోమంది వంట కోసం ప్రమాదకర ఘన జీవ ఇంధనాలనే ఉపయోగిస్తున్నారని అర్థమవుతోంది। పల్లెల్లో కొందరు వంట కోసం గ్యాస్ స్టవ్లు వాడుతుంటే నీరు కాచుకోవడానికి మాత్రం కట్టెల పొయ్యలనే ఉపయోగిస్తున్నారు। ఘన జీవన ఇంధన వినియోగం భవిష్యత్తులో మానవాళి ఆరోగ్యానికి పెనుముప్పు కావచ్చు। పెరుగుతున్న సిలిండర్ ధరలు, రాయితీల్లో కోత తదితర కారణాలతో PMUY లబ్ధిదారులు చాలామంది మళ్లీ పాత పద్ధతులకే మళ్లుతున్నారు। ప్రభుత్వాలు రాయితీలు పెంచి పేద కుటుంబాలపై ధరాభారాన్ని తగ్గించాలి। కట్టెలు, బొగ్గు, పిడకల వినియోగం వల్ల పెరిగే కాలుష్యం, ఆరోగ్యానికి అవి కలుగజేసే ప్రమాదాలపై గ్రామాలలో విస్తృతంగా అవగాహన కల్పించాలి। LPG సిలిండర్లను వాడేలా ప్రజలను ప్రోత్సహించాలి। ఈరోజు మనం వంటింటి పొగ ఆరోగ్యానికి సెగగా, అంటే ఆరోగ్యానికి ఎలా నష్టం కలిగిస్తుందో తెలుసుకున్నాం కదండి। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.